హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ ఈరోజు అయితే మస్తు డ్యాన్స్లు ఇస్తారు. విషయం ఏంటంటే వినాయక చవితి వేలం పాట నిమజ్జనం అనమాట ఇది. సో ఇమ్రాన్ అన్న కూడా రాబోతున్నాడు ఈ అకేషన్కి. సో జస్ట్ వెయిట్ అండ్ సీ. మ్యాక్సిమం ఇమ్రాన్ అన్న అంటే అందరికీ తెలుసు హైదరాబాద్ అన్నది. సో తెలియకపోతే పరిషన్ బాయ్స్ హెడ్ అండి ఇమ్రాన్ అన్న. సో అతనమాట. కేరళ డ్రమ్ములతో అయితే ఇరగదీస్తున్నారు. ఈ కేరళ డ్రమ్స్కి వీళ్ళ డ్యాన్స్ అసలు కన్నడ విందుగా ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే అన్న రాబోతున్నాడు అని చెప్పేసి ఇమ్రాన్ అన్న చాలా మంది వెయిట్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, కనపడతా ఉన్నారు అందుకు. సో వచ్చిన తర్వాత చాలా హడావిడిగా ఉంటుంది. సో మనం కూడా అందుకోసమే వెయిట్ చేస్తూ ఉన్నాము. పనిలో పని బ్లాగ్ కూడా అవుతుంది కదా, సో వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ నుంచి చూస్తే మనము విష్ణుమూర్తి అవతారం అండి. ఈయన బ్యాక్ సైడ్ పరమేశ్వరుడు, ఇక్కడ వచ్చేసి అమ్మవారు కాళికా అమ్మవారు అన్నమాట. ఇంకా ముందరికి వెళ్తే కృష్ణ భగవాన్ కూడా ఉన్నాడండి రైట్ సైడ్లో. చాలా కష్టపడతారు వీళ్ళు, మంచిగా మేకప్ వేసి. ఆ వెయిట్ చాలా వెయిట్ ఉంటుంది అది. సో దాన్ని తక్కువ అంటే ఒక 3-4 అవర్స్ లేదా 5 అవర్స్ కూడా వాళ్ళు మోస్తారు. ఇక్కడ చూసుకుంటే మనకి హనుమాన్, జై హనుమాన్ కూడా ఉన్నాడు. మన హనుమాన్ లేకుండా అయితే ఏం నడవదు కదా. సరే ఈ డాన్స్ ప్రోగ్రామ్ మాత్రం అసలు వేరే లెవెల్ అండి. నాన్ స్టాప్గా అసలు వేస్తున్నాడు. ఇమ్రాన్ అన్న అయితే ఎంటర్ అయినాడు. ఇమ్రాన్ అన్న అయితే వచ్చినాడు, ఫటాఫట్ చూసుకున్నాడు ఫంక్షన్ మొత్తం. ఫోటోలు దిగిరు, చిన్నగా మూవ్ అవుతా ఉన్నాడు బయటికి. సో అందరూ క్రౌడ్ మొత్తం అన్నం కూడా వస్తారు. బ్యాక్ సైడ్ నుంచి పిల్లాడు చూడండి ఎంత హుషారుగా ఎగురుతా ఉన్నాడు. చాలా జరుగుతూ ఉంది ఫెస్టివల్ ఇదైతే.
సో ఇమ్రాన్ అని అయితే కాసేపు అలా డ్యాన్స్ చూస్తూ చిల్ అయిండు. సో 1 by 1 అందరూ అన్న మీద ఫోకస్ ఎక్కువ పెట్టి ఫోటోలు తీసుకుంటూ సో అట్లా వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడెప్పుడు తీద్దామా ఏందో చెప్పాను. అన్న కింద చిల్ అవుతుండు. డాన్సులు మస్తు చేస్తారు ముందర. అన్న ఎవరికో హాయ్ చెప్పిండు. అట్లా ఉంటుంది మరి అన్నతోటి. అంటే ఎక్కడో సందులో ఉన్న ఫ్యాన్స్ కూడా హాయ్ చెప్తే రిప్లై ఇచ్చేంత ఐక్యూ పవర్ ఉంది అన్నకి. సో అదనమాట, మంచిగా చిల్ అవుతారు. నేనైతే బ్యాక్ సైడ్ నా పాట ప్లే చేయండి. నా పాట అమ్మ వాళ్ళ చూడండి, వీడియోలు మస్తు దిగుతారు అంతా. సో ఏదేమైనా కూడా అట్లా నడుస్తూ ఉంది ఫంక్షన్ అయితే. అన్నం చూడు మస్తు ఇబ్బంది పెడుతున్నారు, కాకపోతే తప్పదు కదా, ఫేమ్ వచ్చిన తర్వాత అట్లా ఉంటుంది మరి. వీడియోలు దిగా కట్టప్ప చేసిండి, కట్టప్ప చేసిన కూడా ఇదైతే. సో కట్టప్ప మళ్ళీ ఇంకెవరెవరు వచ్చిందంటే ఇక్కడికి కట్టప్పతో పాటు బెన్నర్ కూడా వచ్చిండు. సో హంగామా ఉంటుంది, చెప్పినా కదా స్టార్టింగ్లో ఇమ్రాన్ అని వస్తే హంగామా కథ వేరుంటుందని. సో ఇదని అట్లా ఉంటుంది అనమాట. ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా ఏం జరుగుతున్నా ఒక్క సెలబ్రిటీ వస్తే అయిపోయి ఫోకస్ మొత్తం వెళ్ళిపోద్ది అక్కడికి. మన గణేష్ కూడా ఏమన్నా ఉన్నాడా చూడండి, ఇమ్రాన్తో 1 by 1 నాన్ స్టాప్గా తక్కువలో తక్కువ కమ్సే కమ్ అంటే ఒక 100 మంది దాకా దిగుతూనే ఉన్నాడు. అన్న ఎనర్జీ కోల్పోకుండా 1 by 1 ఫోటోలు దిగుతూనే ఉన్నాడు. సో అది నెక్స్ట్ ఏదో ఒకటి చిన్న ఇది చేసిరు, ప్రోగ్రాము సెట్ చేసినారు అన్న కోసం, ఇమ్రాన్ అన్న కోసం. కింద కనపడుతుంది కదా మొత్తం డ్యాన్స్ వేరే లెవెల్. అసలు వీళ్ళు ప్రోగ్రామ్ కండక్ట్ చేసినప్పుడు ఫోకస్ లైట్లుగా అయితేనేమి మంచిగా ఆరతలు చూడండి చేతిలో చేసుకొని మస్తు చేసిరు. ఫంక్షన్ మాత్రం ధూమ్ధామ్ అయింది. అన్న చిల్ అవుతుండు చూసుకుంటా. కావాలి మరి వచ్చిన తర్వాత చిల్ అవ్వకపోతే ఎట్లా, ఎంజాయ్మెంట్ సెలబ్రిటీ స్టేటస్ అంటే అట్లా ఉంటుంది మరి. మామ వచ్చినోడు మన నరేష్ అండి, ఇమ్రాన్ అన్న దగ్గరే ఉంటాడు ఆయన కూడా, నరేష్ అనమాట. మొత్తం టీం వచ్చేసింది. ఇదే నరేష్ ఇక్కడ పక్కన నేను అనమాట. సో మొత్తం ఇమ్రాన్ అన్న టీం మొత్తం వచ్చేసింది ఇక్కడికి. వచ్చి మొత్తం అందరూ ఫుల్ హడావిడి. అన్న పోయేదాకా ఒక తక్కువ అంటే ఒక 1.5 hour 2 hours ఉన్నాడు అన్న. ఎంతసేపు ఎక్కడ ఉన్నాడు యాక్చువల్లీ. ఇక్కడ ఏంటంటే కుమార్ ఉంటాడు కదా, కుమారు ఇన్వైట్ చేసిండు అందుకోసం అని చెప్పి. కుమారు వాళ్ళ ఈవెంటే ఇది. సో కుమార్ ఆల్సో 1 of the member అనుకుంటున్నాడు. సో అందుకే చాలాసేపు ఉన్నాడు. కుమార్ అంటే ఎవరంటే, కుమార్ మీకు తెలియదు కదా అని తెలుసండి. కుమార్ చాలా ఫేమస్ ఆయన కూడా. ఎందులో అంటే ఛానల్ ఏదంటే కుమార్ వాళ్ళది వినయ్ ఛానల్ ఉంది కదా, అందులో వస్తాడు కుమార్. వినయ్ ఫస్ట్ ఛానల్ బ్లాక్ అయింది, ఇప్పుడు ఇంకోటి రన్ చేస్తారు ఆయన. సో అందులో లీడ్ అన్నమాట కదా కుమార్ అని అంటారు. ఛానల్ వీళ్ళ వల్లే మంచి ఫేమ్ అయింది. సో